యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ కీర్తన 5వ చరణమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 5వ చరణమును ధ్యానించుకుందాము. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన పరిశుద్ధ ఆలయమందు ఉండు దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉంటాడు. అనగా తనను ఆరాధించే ప్రజలు ఎక్కడ సమకూడతారో, ఎక్కడ ఆరాధిస్తారో వారి మధ్య ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. తండ్రి లేని వారికి తండ్రియు అంటే ఈ రోజుల్లో చాలా మందిని తండ్రిని పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, తల్లిని పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు. కొద్దిమంది అయితే తండ్రి లేక బాధపడుతున్నారు, కొద్దిమంది తల్లి లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి లేని వారికి తండ్రియు. ఒకవేళ నువ్వు తండ్రిని కోల్పోయావేమో, తండ్రి ప్రేమను రుచి చూడలేక ఉన్నావేమో, తండ్రి ప్రేమకు బద్ధునివి కాలేకపోయావేమో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ పక్షంలో ఉన్నాడు. యేసుక్రీస్తునందు నీవు విశ్వసించిన ఎడల, విశ్వాసం ఉంచిన ఎడల ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. తన తండ్రి ప్రేమను నీకు చూపిస్తాడు. ఆపద కాలంలో ఆయన తండ్రి అయి నీకు ఉంటాడు. నీ అవసరతలను తీరుస్తాడు, నీ అక్కర్లను తీరుస్తాడు, తల్లి అయి తీరుస్తాడు. దేవుడు తల్లియు తండ్రియు ఆయననే. ఆయనలో తల్లి ప్రేమ ఉంది, ఆయనలో తండ్రి ప్రేమ ఉంది. ఈ మాట వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, చిన్న వయసులోని తండ్రిని పోగొట్టుకుని ఉండొచ్చు, చిన్న వయసులోనే నీ తల్లిని పోగొట్టుకుని ఉండొచ్చు. తల్లిదండ్రుల ప్రేమకై దూరంగా ఉన్నావేమో. యేసయ్య ప్రేమగల దేవుడు, యేసయ్య జాలిగల దేవుడు, యేసయ్య కనికరం గల దేవుడు. ఆయన తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు, తల్లి లేని వారికి తల్లి అయి ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ తండ్రి ప్రేమను యేసులో చూస్తావు, ఆ తల్లి ప్రేమను యేసయ్యలో చూస్తావు. ఆ దేవుని ప్రేమ నిన్ను బలపరుస్తుంది, ఆ దేవుని ప్రేమ నిన్ను ఆదరిస్తుంది, ఆ దేవుని ప్రేమ నీకు ధైర్యం ఇస్తుంది, ఆ దేవుని ప్రేమ తండ్రి వల్ల నిన్ను ఆదుకుంటుంది. అక్కడ సమయాలలో, ఆపద సమయాల్లో ఆయన నీకు తండ్రి అయి తోడుగా ఉండి ఆదరిస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నటువంటి నా దేవుని బిడ్డ, ప్రభువైన యేసయ్య నమ్మదగిన వాడు, యేసయ్య సర్వశక్తి మంతుడునై ఉన్నాడు. నీవు ఆయనను నమ్మిన ఎడల ఆయన నీకు తండ్రి అయి ఉంటాడు. ఆయన నీకు విచారణకర్త అయి ఉంటాడు. ఆయన నీకు ఆలోచనకర్త అయి ఉంటాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉంటాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుము, ఆయనను నమ్ముకొనుము. విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. విధవరాండ్రు, భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది యవన బిడ్డలు తన భర్తలను పోగొట్టుకొని బాధపడుతున్నారు. పిల్లల్ని పెంచి పోషించలేక బాధను అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు. సరి అయినటువంటి తోడు లేక బాధపడుతున్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు. అమలారా, స్త్రీలారా, సత్యాన్ని గమనించండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. ఆయన విధవరాండ్ర పక్షమున న్యాయము తీర్చే దేవుడు, కనికరము చూపే దేవుడు, దయ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, సహాయం చేసే దేవుడు,
మీ కన్నిటిని తుడిచే దేవుడు, మీకు సహాయం అందించే దేవుడు. యేసుక్రీస్తునందు నీవు విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తునందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తును నీ తండ్రిగా నీ దేవునిగా చేర్చుకున్నట్లయితే, యేసుక్రీస్తును నీవు నమ్మినట్లయితే నీకు న్యాయం తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎన్నడూ కూడా నీ చేయి విడువడు, ఆయన ఎన్నడూ కూడా నిన్ను మరవడు, ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు. నా దేవుని బిడ్డ, నేను విధవరాలు నన్ను అనుకుంటూ ఉన్నావు, ప్రభు నీ పక్షం ఉన్నాడు, దేవుడు నీ పక్షం ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు, నీ అవసరతలు తీరుస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు యేసునందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు, ధైర్యం కోల్పోవద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ కన్నీటి ప్రతి బొట్టును తీర్చి స్వస్థపరిచి సమాధానం ఇచ్చి తన దీవెన చేత ఈ దేవుడు నింపే దేవుడు. యేసునందు విశ్వాసం ఉంచు, ధైర్యం కోల్పోవద్దు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. నాకు ఎవరు లేరు కదా, నేను ఒంటరి దానిని కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒంటరి దానివి కావు. ప్రభు నీ పక్షముననున్నాడు. ధైర్యం కలిగి ఉండు. ప్రార్థన చేసుకుందాము. నా ప్రేమ స్వరూపి అయిన దేవా, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయం నీ సన్నిధానానికి వచ్చినాం. ఈ కొద్ది సమయంలో నీ వాక్కులు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీవు తండ్రి లేని వారికి తల్లియు, విధవరాండ్రకు న్యాయకర్తవై ఉన్నావు తండ్రి. ఎంతోమంది తండ్రి లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. తల్లులు ఆ భారమంతటిని భుజాల వేసుకొని పిల్లల్ని పెంచుకుంటున్నారు. దేవా, వారిని కనికరించి దీవించండి. విధవరాండ్రకు నువ్వు న్యాయకర్తవై ఉన్నావు తండ్రి, సహాయం చేయండి. ఆ తల్లిదండ్రులు లేని బిడ్డలు తండ్రి ఎంతోమంది మరి అనాథ ఆశ్రమాల్లో ఉంటున్నారు. వారిని కనికరించి జాలి చూపు దీవించమని అడుగుతున్నాం. వారికి మంచి భవిష్యత్తులు అనుగ్రహించండి తండ్రిని. కోల్పోయిన బిడ్డలను దర్శించండి, కృప చూపండి అయ్యా, ఆదరించండి, లాలించండి. నీవు తల్లివై తండ్రివై ఆదరించుమని యేసయ్యా నీ సన్నిధానములో వేడుకుంటున్నాం. నీ కరుణా కటాక్షములు చూపించమని, దర్శించమని ప్రార్థిస్తూ యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.